హలో అండి. ఈరోజు చపాతీ పూరీలాగా పొంగేలాగా చేద్దాము. ముందుగా పిండిని బాగా తడుపుకొని దాన్ని బాగా మెత్తగా పిసకాలి. ఇలా పిసికిన పిండిని కొంచెం కొంచెం ఉండలుగా తీసుకొని రౌండ్ షేప్లో రుద్దుకోవాలి. రుద్దుకున్న తర్వాత అందులో మధ్యలో ఆయిల్ వేయాలి. ఆయిల్ని చుట్టూరా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ చపాతీని చతురస్రాకారంలో మడుచుకోవాలి. ఇలా మడిచిన చపాతీని మరొకసారి రుద్దుకోవాలి. అదే షేప్ ఎంత మాత్రం కదలకుండా అదే షేప్ వచ్చేటట్లు రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్న చపాతీని పక్కన పెట్టుకొని హాట్ బాక్స్లో బటర్ పేపర్ని ఉంచి రెడీగా ఉంచుకోవాలి. వేడి పెనం పైన కొద్దిగా ఆయిల్ వేసి చపాతీని వేయాలి. చపాతీని రెండు వైపులా తిప్పుతూ అది బాగా ఇలా పొంగినప్పుడు ఆయిల్ వేయాలి. ఈ వేడి చపాతీని బటర్ పేపర్లో పెట్టి సర్వ్ చేస్తే మెత్తగా బాగుంటాయి. ఈ వేడి చపాతీని ఏ కూరతో తిన్నా బాగుంటుంది. ముఖ్యంగా చికెన్తో తింటే మరీ బాగుంటుంది.